Hi, this is Dr. Sunil Kishore, Plastic and Cosmetic Surgeon, Usha Super Specialty Hospital, Ongole. ఈరోజు మనం వ్యారికోజ్ వెయిన్స్ గురించి తెలుసుకుందాం. వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఉబ్బిన సిరలు. ఇది ఎక్కువ మందికి ఎందుకు వస్తాయంటే ఎక్కువసేపు నించున్న పొజిషన్లో ఉండే వాళ్ళకి, అంటే బస్ కండక్టర్స్కి కానీ, లేదంటే షాఫర్స్కి కానీ, ఐరన్ మ్యాన్కి కానీ, వీళ్ళందరికీ ఎక్కువసేపు నించున్న వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ కాలంతా కూడా ఉబ్బిన సిరలు వస్తాయి అన్నమాట. ఇది వ్యారికోజ్ వెయిన్స్ అంటారు. ఈ రెండు రకాలు ఉంటాయి, చిన్న నరానికి వచ్చేవి, పెద్ద నరానికి వచ్చేవి. సో దీనివల్ల ఇబ్బంది ఏమవుతుందంటే సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు నొప్పులు వస్తాయి. కొంతమందికి కాలంతా బ్లాక్గా టర్న్ అవుతూ ఉంటుంది, కొంతమందికి గాయాలు కూడా అవుతాయి అన్నమాట. వీటి వల్ల ఇదే ప్రాబ్లం అన్నమాట. సో మనం ఏం చేస్తామంటే కలర్ డాప్లర్ అనే టెస్ట్ ద్వారా బయట నరాలకి లోపల నరాలకి కనెక్షన్స్ ఉంటాయి, అవి ఎక్కడ డ్యామేజ్ అనేది తెలుస్తుంది అన్నమాట. దాని ద్వారా ఆపరేషన్కి వెళ్ళొచ్చా లేకపోతే ఒట్టి కన్జర్వేటివ్గా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఆపరేషన్ తీసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి వీన్స్కి, బయట ఉన్నటువంటి వీన్స్కి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఓపెన్ చేసి ఆ వీన్స్ని క్లోజ్ చేస్తాం అనమాట. ఇది ఓపెన్ సర్జరీ ద్వారా చేయొచ్చు, లేదంటే లేజర్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది ఏంటంటే డే కేర్ ప్రొసీజర్ అండి, ఈజీ ప్రొసీజర్, పెయిన్లెస్ ప్రొసీజరు. నెక్స్ట్ రోజు డిశ్చార్జ్ చేసేస్తాం పేషెంట్ అనమాట. ఇప్పుడు కలర్ డాప్లర్లో ఏదో 1-2 కనెక్షన్స్ కొంచెం దెబ్బతిన్నాయి అనుకుంటే మనం వదిలేయచ్చు అనమాట. కన్జర్వేటివ్ అంటే మందులతోటి మేనేజ్ చేయొచ్చు. మందులు అంటే ఖచ్చితంగా ఆపరేషన్ చేసినా సరే చేయకపోయినా సరే మనం స్టాకింగ్స్ ఉంటాయి, వ్యారికోజ్ వెయిన్ స్టాకింగ్స్. అది మోకాల కిందక మోకాల పైకి అనేది డిసైడ్ చేసుకొని ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. రెండోది ఎక్కువసేపు నించోకూడదు. మూడోది కూర్చున్నప్పుడు కాలు మటుకు ఎత్తులో పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. మా దగ్గర అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్ ఉందండి వ్యారికోజ్ వెయిన్స్కి. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఉంది, అలాగే ఆపరేషన్ కానీ లేజర్స్ ద్వారా కానీ దీనికి ఆపరేషన్ చేయగలిగే అవకాశం ఇక్కడ ఉందండి. తర్వాత దీనివల్ల వ్యారికోజ్ వెయిన్స్ వల్ల కొన్నిసార్లు గాయాలు కూడా ఏర్పడతాయి. ఆ గాయాలకు కూడా మనం స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ఆపరేషన్ ద్వారా నయం చేసుకోవచ్చండి. కావున ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.